హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేజర్ శ్రీనివాస్ క్లాసెస్. మీకు ఈరోజు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే విద్యార్థులందరూ కూడా చాలా గందరగోళంలో ఉన్నారు. ఒక పక్కన ఆఫ్లైన్ క్లాసులు, మరో పక్కన ఆన్లైన్ క్లాసులు. అసలు ఆన్లైన్ క్లాసులు మంచివా, ఆఫ్లైన్ క్లాసులు మంచివా? ఈరోజు కొత్త టాపిక్తో వచ్చాను. ఆఫ్లైన్ క్లాసులు వద్దు, ఆన్లైన్ క్లాసులు ముద్దు. దేనికి ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ దానికి ఉన్నాయి, మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఆఫ్లైన్కి వెళ్తున్నాం అండి. ఆఫ్లైన్కి వెళ్తుంటే ఇక్కడ ఉన్నటువంటి నష్టాలు ఏంటి స్టూడెంట్కి? ఆఫ్లైన్కి వెళ్ళినప్పుడు ఎలాంటి నష్టం జరుగుతుంది అన్నది మీరు ముఖ్యంగా అర్థం చేసుకోండి. అలాగే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, ఈసారి ఎవరైతే రాబోయేటువంటి నోటిఫికేషన్లకి జాబులు కొట్టాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాంతోపాటు వీడియో చివరి వరకు చూడండి, లేకపోతే మీరే నష్టపోతారు. మళ్ళీ మీకు జాబ్ రావాలి అంటే ఇంకొక 5 సంవత్సరాలు ఎదురు చూడవలసి వస్తుంది. చాలా 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 ఇంపార్టెంట్ వీడియో అండి. మీరు ఖచ్చితంగా మీకు ఏది సూట్ అవుతుందో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ దేనికి ఉన్నటువంటి అనాలిసిస్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రూఫ్స్ మీకు చెప్తాను. ఆఫ్లైన్ దగ్గరికి వచ్చేసరికి మీకు సెలెక్షన్ ఆఫ్ ఫ్యాకల్టీస్ అనేటువంటిది మీ చేతిలో ఉండదు. ఫ్యాకల్టీ సెలెక్షను మీ చేతిలో ఉండదు. ఇన్స్టిట్యూటు ఏ ఫ్యాకల్టీని మీకు ప్రొవైడ్ చేస్తే ఆ ఫ్యాకల్టీ మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుందండి. ఈరోజు నెంబర్ 1 ఫ్యాకల్టీలు, గతంలో మమ్మల్ని మించినటువంటి వాళ్ళు లేరు అని చెప్పేసి విజయకేతనం ఎగరవేసినటువంటి ఇన్స్టిట్యూట్లలో కూడా ఈరోజు కనీసం పట్టుమని 150 మంది స్టూడెంట్స్ లేకపోవడానికి కారణం ఈ ఫ్యాకల్టీ సెలెక్షన్స్ అనేటువంటివి సరిగ్గా చేయలేకపోవడం. ఐడెంటిఫికేషన్, ఎవరి దగ్గర సబ్జెక్ట్ ఉంది, ఎవరు బెస్ట్ సబ్జెక్టు అనేటువంటిది తెలియకుండా మనకి ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులు ఇచ్చి మిగిలిన దాంతో కవర్ చేద్దాం అంటే XYZ అండి. ఈ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ అని లేదు, నెంబర్ 1 ఫ్యాకల్టీని తీసుకురావడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు ఆఫ్లైన్ జాయిన్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే సబ్జెక్ట్కి పే చేయరు. మీరు ఆ యొక్క 26,500 రూపాయలు, 28,500 రూపాయలు విత్ GST ఏదైతే కడతారో ఆ అమౌంట్ అంతా కూడా మీరు మొత్తం ఫ్యాకల్టీలు కడుతున్నారు, కానీ మీకు సెలెక్షన్ ఉండదు. ఇందులో మీకు వరస్ట్ ఫ్యాకల్టీలు ఉన్నా సరే మీరు భరించాలి. కారణం ఏంటి అంటే అక్కడ ఇన్స్టిట్యూట్కి డబ్బులు ఇచ్చేశారు, ఆ డబ్బులు మీకు గోడ కొట్టినటువంటి సునమే, మళ్ళీ వెనక్కి రావు. సెలెక్షన్ ఆఫ్ ఫ్యాకల్టీ అనేది మీ చేతిలో లేదు. రెండోది, ఆఫ్లైన్లో ఏంటి అంటే 500 మంది 600 మంది ఉంటే మీకు డౌట్ క్లియరెన్స్, డౌట్స్ ఏదైతే ఉంటాయో ఆ డౌట్ క్లియరెన్స్ అనేటువంటిది ఏమాత్రం కూడా సాధ్యపడదు. కారణం ఏంటి అంటే 500 మంది ఉంటే ఫ్యాకల్టీ మొహం చూడాలంటే కనీసం ఒక 100 రోజులు వెనకాల ఉంటాడు ఆ కుర్రాడు. ఇక్కడ మైక్ పట్టుకొని చెప్తూ ఉంటే అతనితో అసలు అతను మొహం చూడడం అంటే జీవితకాల భాగ్యం అన్నట్టు ఉంటుందండి, ఫ్యాకల్టీ మొహం చూడాలి అంటే. అటువంటి అప్పుడు నీకు వచ్చేటంటే ఏంటి, 1 వే డెలివరీ అండి. ఇది 1 వే డెలివరీ కింద ఉంటుంది. మీరు రికార్డింగ్ వీడియోలు ఉంటాయి కదా, రికార్డింగ్ వీడియోలో 1 వే డెలివరీ ఉంటుంది. ఇక్కడ ఆఫ్లైన్ అనేటువంటి మాటే కానీ డౌట్ క్లియరెన్స్ అనేటువంటిది ఉండదు. ఒకవేళ డౌట్స్ క్లియర్ చేస్తున్నాం అంటే ఆ ఫ్యాకల్టీ 5 నిమిషాలు టైం ఇస్తాడు క్లాస్ అయిపోయిన తర్వాత. ఆ తర్వాత బయట జయుడు విజయుడు అన్నట్టు ఒక 2 నిలబడతారు. వాళ్ళు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఒక 50 మంది డౌట్స్కి వస్తే అందులో ఒకడు ముందుకు పంపించబడతాడు. అలాగే వాడు క్వశ్చన్ చేసాడు అంటే కనుక వాడిని భయపెడతారు. ఒరే నిన్ను క్లాసులో లేపి క్వశ్చన్లు అడుగుతాను జాగ్రత్త అని భయపెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రీజనింగ్ మీకు అర్థమై ఉంటుంది ఎవరు ఇలాంటి పనులు చేస్తున్నారు అనేటువంటిది. అంటే ఏంటి, వీళ్ళు డౌట్లు అడగకూడదు, 1 వేలో చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళు చెప్పిందే కరెక్టు. డౌట్ అడిగితే కనుక వాడిని కంట్రోల్ చేస్తారు మళ్ళీ. సో ఆఫ్లైన్లో ఉన్నటువంటి పెద్ద ఇబ్బంది అండి. ఫ్యాకల్టీ సెలెక్షన్ అనేటువంటిది లేదు, డౌట్ క్లియరెన్స్ అనేటువంటిది ఉండదు. మూడోది ఏంటి అంటే క్రౌడ్ అండి. ఈ క్రౌడ్లో మీకు ఎలాంటి సమస్యలు వస్తాయన్నది మీకు తెలీదు. అసలు మీరు ఒక పెళ్ళికి వెళ్ళారా, పెళ్ళికి వెళ్ళి అక్కడ పెళ్ళిలో కూర్చున్నారా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడి యొక్క సభా సమావేశానికి వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారు, సభలో సమావేశాలకు వెళ్ళారా, క్లాస్ రూమ్కి వెళ్ళారా అన్న ఫీలింగ్ ఉండదండి. ఎక్కడో సెల్లార్లో పెట్టేటువంటి క్లాసులు, ఏమాత్రం వెంటిలేషను, ఫ్యాన్లు, కనీసం వేసవకాలంలో ఏసీలు కూడా లేనటువంటి అట్మాస్ఫియరు. అలాంటి అట్మాస్ఫియర్లో అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అక్కడే తిరుగుతూ ఉంటుంది. అక్కడ కార్బన్ డైఆక్సైడ్లోనే అక్కడ ఉన్నటువంటి గాలిని మీరు అందరూ పీల్చవలసి ఉంటుంది. రకరకాల కలుషితాలన్నీ కూడా అక్కడ ఉంటూ ఉంటాయి. ఇలాంటి కలుషితమైనటువంటి వాతావరణంలో మీరు కూర్చుని పాఠాలు వినాలి. ఇంకా మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది? సో ఆఫ్లైన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆఫ్లైన్కి ఉన్నాయండి. సరే, ఇకపోతే నెక్స్ట్ ఉన్నటువంటి సమస్య ఏంటి?
అనేటువంటి చూస్తే ఆన్లైన్లో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి ఆన్లైన్లో. ఈ ఆన్లైన్ అనేటువంటిది 2 రకాలుగా ఉందండి. ఒకటి రికార్డెడ్ వీడియోస్, మూడవది జూమ్ లైవ్. రెండోది ఇదేంటి అంటే జూమ్ లైవ్. ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జూమ్ లైవ్లో 1-to-1 చెప్పడము, నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ క్లాస్ చెప్తూ ఉంటారు, దాన్నే రిలే చేస్తూ ఉంటారు. అది మళ్ళీ దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆఫ్లైన్లో క్లాస్ జరుగుతూ ఉంటుంది, దాన్ని చెప్తూ ఉంటారు, దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. జూమ్ లైవ్ అంటే ఫ్యాకల్టీ 1-to-1 చెప్పాలి. సరే, మరి దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అనేటువంటిది మనం చూస్తే ఆన్లైన్ వలన మీకు ఆన్లైన్ చూడండి. ఆన్లైన్ ఫెసిలిటీ మీరు చూస్తే నేను 2 రకాలుగా చెప్పాను. ఆన్లైన్లో కూడా మీకు ఆఫ్లైన్ క్లాసులు ఏదైతే చెప్తున్నారో ఆ యొక్క జూమ్ రిలే ఆఫ్ ఆఫ్లైన్ క్లాసెస్ నో యూజ్ అండి. ఎందుకంటే ఇది కూడా 1-way డెలివరీయే. రెండోది ఏంటి అంటే 1-to-1 జూమ్ లైవ్. ఇది స్టూడెంట్కి డైరెక్ట్గా ఫ్యాకల్టీని డైరెక్ట్గా క్వశ్చన్ అడగాలి అంటే మీరు 200 మంది ఉండేవండి, 300 మంది ఉండేవండి, డైరెక్ట్గా హ్యాండ్ రేజ్ చేసి మీరు హ్యాండ్ ప్రెస్ చేస్తే హ్యాండ్ రేజ్ అవుతుంది. హ్యాండ్ రేజ్ అయినప్పుడు ఒక అరగంట డౌట్స్ సెషన్ కేటాయించి ఆ హ్యాండ్ రేజ్ చేసినటువంటి వాళ్ళందరినీ ఏంటమ్మా నీ డౌటు అని చెప్పి అడిగి మరీ డౌట్స్ క్లియర్ చేయొచ్చు. ఫ్యాకల్టీని డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగచ్చు. సో జూమ్ లైవ్ అంటే ఎక్కడ కూడా స్టూడెంట్కి ఇక్కడ వీళ్ళు స్టూడెంట్లు కనిపిస్తూ ఉంటారు, స్టూడెంట్లు అందరూ కూడా ఫ్యాకల్టీకి కనిపిస్తూ ఉంటారు, ఫ్యాకల్టీ స్టూడెంట్కి కనిపిస్తూ ఉంటారు. ఎక్కడ ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఉన్నట్టు, ఆఫ్లైన్లో లేనట్టు, ఆఫ్లైన్లో మిస్ అవుతున్నా అనేటువంటి ఫీలింగ్ ఉండదు. కంప్లీట్ మీకు ఆఫ్లైన్ ఫీలింగ్ వస్తుంది, కానీ ఇది లైవ్. అయితే దీనివలన అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ మీరు ఒక 25,000, 26,000-27,000 పెట్టి ఫీజు కడతారు. తర్వాత నెలకి 10,000 రూపాయలు మెయింటెనెన్స్, హాస్టల్ మీ పర్సనల్ మెయింటెనెన్స్ అవుతుంది. ఇంటూ 12 నెలలు అంటే 1,20,000 రూపాయలు మీకు హాస్టల్ ఫీజులండి. అదే మీకు నోటిఫికేషన్ క్లియర్ చేయడానికి ఇంటూ 5 years వేసుకోండి. 5 years, 3 to 5 years అంటే మీకు 5 to 6 lakhs ఆఫ్లైన్ కోచింగ్ రావడం వల్ల ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్టడీ హాల్ ఖర్చులు ఉంటాయి, మెస్ ఖర్చులు ఉంటాయి, హాస్టల్ ఖర్చులు ఉంటాయి, మీ మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కూడా పుస్తకాలు ఇవన్నీ కూడా చూస్తే 5 నుంచి 6 లక్షలు. ఈ 5 నుంచి 6 లక్షల రూపాయలు మీరు ఖర్చు పెడుతూ ఉంటే 6 నుంచి 10 లక్షల మంది పోటీ పడేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక 500 మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి ఈ 5-6 లక్షలు ఖర్చు పెట్టినంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరు అవుతుంది కదా ఆఫ్లైన్లో. మరి ఈ ఖర్చు అనేటువంటిది జూమ్ లైవ్లో ఉండదు. ఈ 5-6 లక్షల రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు. రెండవది సెలక్షన్ ఆఫ్ ఫ్యాకల్టీస్ మీకు విత్ ఎగ్జాంపుల్స్ చెప్తాను అన్నాను. ఈరోజు మీకు మన పేరు పొందినటువంటి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో సోషియాలజీ చెప్పిస్తున్నారు ఒక బయాలజీ ఫ్యాకల్టీ చేత. మీకు గతంలో అసలు నిజంగా చెప్పాలంటే గతంలో కనుక చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి స్టాండర్డ్స్ ఉండే ఫ్యాకల్టీలకి. అండ్ ఒక రకంగా చెప్పాలంటే నాకు హై రికార్డ్స్ ఉన్నాయండి. అసలు కాంపిటేటివ్ రంగంలో ఎంతోమందిని ఐఏఎస్ని ఐపీఎస్ని తీర్చిదిద్దినటువంటి రామచంద్రారెడ్డి సార్, ఆర్సి రెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మరి ఆ స్టాండర్డ్స్ ఏమైపోయినాయి? ఈరోజు ఒక బయాలజీ శంకర్ రెడ్డి అనేటువంటి ఒక బయాలజీ ఫ్యాకల్టీని తీసుకుని వచ్చి ఈరోజు సోషియాలజీ చెప్తాను అంటే నీకు ఏం తెలుసయ్యా? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. కులతత్వం నువ్వు చెప్పావు కదా క్లాసులోని, విషమ స్తరీయ దృఢత అంటే నువ్వు పిల్లలకి చెప్పావా? వీళ్ళంతా కూడా ఏంటంటే కంఠస్థం చేసేసి పిల్లలకి చెప్పడం. విషమ స్తరీయ దృఢత అనేటువంటి పదం కూడా తీసుకున్నాడో లేదో డౌట్. కారణం ఏంటంటే నువ్వు బొద్దింకలు కోసేటువంటి వాడివి, వానపాములు కోసేటువంటి వాడివి. నీకు సోషాలిటీ గురించి నీకేం తెలుస్తుంది? సమాజ నిర్మాణమా సమాజ నిర్మిత అనేటువంటి పదం పలకడమే నీకు రాదే. మరి అలాంటి ఫ్యాకల్టీల చేత నువ్వు పాఠాలు చెప్పిస్తే మరి స్టాండర్డ్స్ ఎక్కడ ఉంటాయండి? మీకు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే మీకు సగం మంది ఫ్యాకల్టీలు కనుక చూస్తే మొత్తం స్టూడెంట్లు బయటే ఉంటారు. వెంట విని లేకపోతే లేదు, నువ్వు ఫీజు కట్టుకున్నావు కదా. ఆ సబ్జెక్టులు అనేటువంటి నేను ఇంకా ముందు ఇంకా మీకు డీటెయిల్గా సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. ఎవరు చెత్త ఫ్యాకల్టీలు, ఎవరు బెస్ట్ ఫ్యాకల్టీలు,
ఎంచుకోవాలో లేదో మీరు చూడండి. ఎందుకంటే చాలా గొప్ప ఇన్స్టిట్యూట్ని ఈరోజు రోడ్డును పడడానికి గల కారణం ఏంటి అంటే కనీసం పట్టుమని 150 మంది కూడా లేరు. అయితే దీని వెనకాల మళ్ళీ ఏం చెప్తారంటే ఒక ఇద్దరు ఉన్నారులేండి. వాళ్ళు ఏం చెప్తారంటే మేడం మీకేం బాధ లేదు మేము చూసుకుంటాం. ఆవిడ పాపం చాలా ఇన్నోసెంట్ అండి ఆవిడకి. పాపం ఏమీ తెలియనటువంటి ఆమెని నిజంగా చెప్పాలి అంటే వీళ్ళు నిజంగా మాయ చేస్తున్నారు. ఆమె ఎంత ఇన్నోసెంట్ అంటే వీళ్ళు ఏం చెప్తే అది నమ్ముతుంది ఆవిడ. నమ్మి ఫ్యాకల్టీలను ఎలా సెలెక్ట్ చేయాలి, ఏం చేయాలనేటువంటిది అర్థం కాని గందరగోళ పరిస్థితిలో ఏం అర్థం కాని పరిస్థితి. ఫ్యాకల్టీలు మొత్తం ఎలా అయిపోయారంటే వాళ్ళ సర్వైవల్ కోసం ముఖ్యంగా ఇన్కాంపిటెంట్ ఇన్సెక్యూరిటీ ఫ్యాకల్టీలు ఏదైతే ఉంటారో వాళ్ళు రీజనల్ పరంగా మనం అంతా ఒక రీజను, మనం అంతా ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. నేను బయటికి వెళ్ళిపోతే మీరు అందరూ బయటకు వచ్చేసేయాలి. అలాగే కుల పరంగా మనం అంతా ఒక క్యాస్టు, మనం అంతా లేకపోతే ఇంకా పార్టీలు విందులు వినోదాలు వేరే ఉంటాయనుకోండి, ఈ పార్టీ వేరేగా ఉంటుంది. సో అక్కడ ఎలా తయారైపోయిందంటే ఎవరైనా ఒక స్టాండర్డ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ వస్తే కనుక వీళ్ళంతా ఏకమయ్యి వాళ్ళని పక్కన పెట్టాలి. కారణం ఏంటి అంటే వీళ్ళ ఇన్కాంపిటెన్సీ బయటపడిపోతుంది. ఇంకా ఒక్క లోపం కాదండి, రకరకాల లోపాలు ఒక్కొక్క ఫ్యాకల్టీ గురించి ఒక్కొక్క దాని గురించి నేను మొత్తం విద్యార్థుల కోసం, విద్యార్థులు మోసపోకూడదు, విద్యార్థులకు న్యాయం జరగాలి, ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలా ఆన్లైన్ జాయిన్ అవ్వాలన్నది కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. మీకు ఈ అవేర్నెస్ లేకపోతే కనుక బ్లైండ్గా వస్తారు, బ్లైండ్గా వచ్చి డబ్బులు పే చేస్తారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్. అయితే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇన్స్టిట్యూట్ బ్రాండ్ ఎలాగన్నా ఉండేవండి, ఫ్యాకల్టీలు ఇంపార్టెంట్, గుర్రాలు ఇంపార్టెంట్, రథం ఇంపార్టెంట్ కాదు. రథం కూడా ఇంపార్టెంటే, రథం గట్టిగా ఉండాలి. రథం గట్టిగా ఉంటే దాని లాగే గుర్రాలు కూడా బాగుండాలి. ఫ్యాకల్టీలు చాలా ముఖ్యం. ఆ ఫ్యాకల్టీల్లో బయాలజీ ఫ్యాకల్టీ చేత సోషియాలజీ చెప్పించడం, లేకపోతే గతంలో ఏ సబ్జెక్టు తెలియనటువంటి వ్యక్తిని కొత్తగా మళ్ళీ అతని చేత వేరే వేరే క్లాసులు చెప్పించడం. మీరు వెతుక్కోండి. అండ్ అసలు మీకు జాయిన్ అయినప్పుడు ఫ్యాకల్టీ పేర్లు చెప్పారా? ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మరి ఆన్లైన్లో ఆ సమస్య ఉండదు. మీకు కావాల్సినటువంటి ఫ్యాకల్టీల వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి పాలిటీ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ వీడియోలు అద్భుతంగా ఆన్లైన్లో ఉన్నాయి. అదేవిధంగా ఇండియన్ సొసైటీ ఆన్లైన్లో ఉన్నాయి. మీకు కావలసిన నచ్చినటువంటి ఫ్యాకల్టీ యొక్క క్లాసులు మీరు కొనుక్కోవచ్చు. హాస్టల్ ఫీజులు కట్టక్కర్లేదు, ఇంటి దగ్గరే కూర్చోవచ్చు. అలాగే మీ తల్లిదండ్రులకి 5 నుంచి 6 లక్షల రూపాయలు సేవ్ చేయొచ్చు. మీరు ఇంటి దగ్గర స్టడీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలంటే మీ ఊర్లోనే ఒక స్టడీ హాల్లో జాయిన్ అవ్వండి, వీడియోలు చూసుకోండి, నోట్స్ రాసుకోండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్కు అటెండ్ అవ్వండి. అంతే తప్ప ఆఫ్లైన్కి ఇలాగ బయాలజీ ఫ్యాకల్టీలతో సోషియాలజీ చెప్పేటువంటి ఇన్స్టిట్యూట్లలోనూ, లేకపోతే 3 మార్కుల కోసం 3 నెలల పాఠాలు చెప్పేటువంటి ఇన్స్టిట్యూట్లలోనూ పాఠం అద్భుతంగా చెప్తూ అసలు ఎగ్జామ్లో ఒక ప్రశ్న రాదు, మాటలతో గారిడీ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్లతోనూ మీరు కనుక చేస్తే వీళ్ళు ఏమంటారంటే అద్భుతం ఏంటి అంటే, ఏంటి సార్ మీరు ఖచ్చితంగా ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్కి కొన్ని అర్హతలు ఉండాలా అంటే కరెక్టే అండి. బుక్ షాప్ వాడికి బుక్ రాయవలసినటువంటి అవసరం లేదు. అలాగే పూరీలు అమ్ముకునేటువంటి వాడికి పూరీలు చేయవలసినటువంటి అవసరం లేదు. అలాగే ఈరోజు కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు నడిపించినటువంటి వాళ్ళకి వాళ్ళు స్వయంగా ఐఏఎస్లు ఐపీఎస్లు పాస్ అవ్వాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్స్పీరియన్స్ ఉండవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు రిలయన్స్ అంబానీ ఉన్నాడంటే అంబానీ సిమ్ కార్డు స్వయంగా తయారు చేసాడండి. ఇన్ని కోట్లకు అధిపతి అంటే హీ నోస్ హూ ఈస్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద మార్కెట్, హూ ఈస్ ద బెస్ట్ హ్యూమన్ రిసోర్స్ అనేటువంటిది తెలుసు. మరి ఆ రిసోర్స్ని ఐడెంటిఫై చేసుకుని ఆ రిసోర్స్ అనేటువంటిది పిల్లలకు అందించాలనేటువంటి ఆ సేవా దృక్పథం అనేటువంటి చాలా ముఖ్యమండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎటొచ్చే అన్యాయం అయిపోయేది ఎవరంటే స్టూడెంట్స్ అన్యాయం అయిపోతున్నారు. మేమేం చెప్తే అది వింటారు అనేటువంటిది. పోనీ ఆ మధ్యలో ఉండేటువంటి ఓల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం, ఓ 25 టీలు తాగడం, 2 పెట్లు సిగరెట్లు కాల్చుకోవడం, సందులో బాతాకాని వేయడం, అంతే తప్ప ఇంకా అక్కడ ఇన్స్టిట్యూట్కి చేసేటువంటిది ఏమీ ఉండదు. ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తే అందుగురించే నేను కొన్ని వీడియోస్ చేస్తున్నా అండి. అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది అసలు ఇది మొట్టమొదటి వీడియో మీకు ఆన్లైన్ బెస్టా ఆఫ్లైన్ బెస్టా అనేటువంటిది తెలియజేస్తూ. కాబట్టి మీరు చాలా స్పష్టంగా చూసుకోండి. సెలెక్షన్ ఆఫ్ ఫ్యాకల్టీస్కి ఆన్లైన్లో అవకాశం ఉంది. నచ్చినటువంటి సబ్జెక్ట్ని మీరు తీసుకోవచ్చు. 10 సబ్జెక్టులు 10 మంది దగ్గర ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మీరు డిసిప్లిన్డ్గా కనుక చదవగలిగితే మీకు ఆన్లైన్ ఈజ్ ద బెస్ట్ అండి.
ఆఫ్లైన్లో నేను ఒకటే చెప్తున్నాను, మీకు ఇక్కడ కులతత్వం కులం అయిపోయింది మొత్తం పాఠం. విషమస్తరీయ దృఢత అంటే ఏంటో ఆ ఫ్యాకల్టీకి తెలియదు. సమాజానికి, సమితికి, సమూహానికి, సంఘానికి తేడా ఏంటో తెలియదు. ఇవన్నీ తెలియకుండా ఏదో కంఠస్థం చేసేసి చెప్తూ ఉంటే పాపం పిల్లల అమాయకులు. అది కూడా వీళ్ళ క్లాసులు ఎలా పెడతారంటే స్టార్టింగ్లో పెడతారు. ఎందుకంటే హిస్టరీ అవ్వదు, జాగ్రఫీ అవ్వదు, పాలిటీ అవ్వదు, ఎకానమీ అవ్వదు, అవేర్నెస్ తక్కువ ఉంటుంది. ఈయన చెప్పకపోయినా సరే పాపం అమాయకంగా వింటారు. స్టార్టింగ్లోనే పెట్టేస్తారు ఆ క్లాసు సోషియాలజీ. అలాగే బయట కూడా మీరు చూస్తూ ఉంటే పాలిటీ చెప్పేటువంటి వాళ్ళు సోషియాలజీ చెప్తున్నారు, సోషల్ వర్క్ చెప్పేటువంటి వాళ్ళు సోషియాలజీ చెప్తున్నారు. కొంతమంది ఏమంటారంటే అది సోషియాలజీ కాదు, ఇండియన్ సొసైటీ అంటారు. ఎంత అమాయకత్వం అండి. ఇండియన్ సొసైటీ ఈజ్ పార్ట్ ఆఫ్ సోషియాలజీ సబ్జెక్ట్. అది కూడా తెలియనటువంటి మేధావులు మన ఫ్యాకల్టీలు ఉన్నారండి. ఇది సోషియాలజీ కాదు, దీన్ని సోషియాలజీ అని పిలవకూడదు, ఇండియన్ సొసైటీ అని పిలవాలి. ప్రతిదానికి ఒక దృక్కోణం ఉంటుందండి, ఒక దృక్కోణం ఉంటుంది. ఇక్కడ సోషలాజికల్ యాంగిల్లో పాఠాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. సంస్కృతీకరణ, సాంఘికీకరణ తీసుకొచ్చి సామాజికీకరణ అంటాడు. ప్రాథమిక సాంఘికీకరణ, ద్వితీయ సాంఘికీకరణ, తృతీయ సాంఘికీకరణ, పునఃసాంఘికీకరణ, ఇలాంటివన్నీ కూడా చెప్పాలి. ఇవేమీ చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి పదాలు, టెర్మినాలజీలు ఏమున్నాయో అది ఏదో మంత్రాలు చదువుకున్నట్టు చదువుకుంటూ వెళ్ళిపోతే నువ్వు సబ్జెక్ట్ ఎక్కడ బోధిస్తున్నావయ్యా? విద్యార్థులకు ఎంత ఘోరం అండి, తప్పు కదా. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావా? 5 సంవత్సరాలు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వాడు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వస్తే నువ్వేం చేస్తున్నావయ్యా? తప్పులు చెప్పి అతని చేత చాలా ఘోరంగా అతని యొక్క సమయాన్ని వృధా చేస్తున్నావా? ఎంత పాపం అండి. ఘోరం కాదా ఇది? విద్యార్థుల్ని మోసం చేయడం కాదా? నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు నువ్వు డబ్బులకి న్యాయం చేయాలి, మంచి ఫ్యాకల్టీని తీసుకురావాలి. ఒక పాలిటీ ఫ్యాకల్టీతోనో, బయాలజీ ఫ్యాకల్టీతోనో, సోషల్ వర్క్ ఫ్యాకల్టీతోనో, అలాగే ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లకి జనార్దన్ అనేటువంటి ఒక ఎస్ఎన్టీ ఎన్సీఆర్టీ బుక్స్ చెప్తాడు. అతని చేత సొసైటీ చెప్పారు, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. ఎంత తప్పండి ఇవన్నీ కూడా. ఆన్లైన్ జాయిన్ అవ్వండి, మీకు నచ్చినటువంటి ఫ్యాకల్టీ దగ్గర మీరు క్లాసులు తీసుకోండి. ఇలాంటి విషయాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, నాకు ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏం చేసిన, ఆల్రెడీ కాల్స్ వచ్చినాయి నాకు, వీడియో చేస్తే నేను ఎంత చూస్తా అని. చేసుకోమనండి, ఇంతకంటే ఏం చూస్తారో ఆల్రెడీ గతంలో చూశారుగా, మీరు చేసిన పనే కదా ఇది. కానీ నేను మాత్రం వీడియోలు చేయడం ఆపను. అవేర్నెస్ ప్రోగ్రామ్ నా విద్యార్థులకి నేను అవేర్నెస్ ఇస్తాను, ఖచ్చితంగా అవేర్నెస్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.